హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని సోదమ్మ సోదంతా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మనోహరి పిల్లలు మనం ఆడుకుందాం అని చెప్పి లాన్లోకి తీసుకువెళ్తుంది. లాన్లో ఆడుస్తున్నట్టు నటిస్తూ బాల్ బయటికి ఇసిరేస్తుంది. అప్పుడు అంజలిని వెళ్ళి తీసుకుని రమ్మని చెప్తుంది. అంజలి బయటికి వెళ్ళి బాల్ తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడే రణ్వీర్ అక్కడ కారుతోని తనని గుద్ది చంపేద్దాం అనుకుంటాడు. ఈలోపు అమరేంద్ర బాగి కాల్ చేసి అంజలి నువ్వే కాపాడాలి, తను బయటికి వెళ్లకుండా చూడు అని చెప్తాడు. ఎందుకు అంటే నేను వచ్చాక చెప్తాను అనేసరికి అంజలి బయటికి వచ్చి చూసేసరికి అంజలి కనిపించదు. అప్పుడు అంజలి కోసం గేటు బయటికి వెళ్ళి చూస్తుండగా కారు వచ్చి తను గుద్దేస్తున్నట్టు బాగి అనుకుంటుంది. ఒక్కసారిగా అరుస్తుంది. అంజలి కూడా అరుస్తుంది, కారు గుద్దుతుందేమో అని చెప్పి. ఈ లోపల అమరేంద్ర రాథోడ్ మధ్యలో వచ్చి కారు అడ్డంగా పెట్టి అంజలిని కాపాడతారు. అంజలిని కాపాడిన తర్వాత అమరేంద్ర దొంగను పట్టుకోవడానికి వెళ్తాడు. తీరా చూస్తే ఆ దొంగతో ఫైట్ చేసి చివరికి అమరేంద్ర తెలుసుకుంటాడు అది రణ్వీరే అని చెప్పి. మరుసటి రోజు రణ్వీర్ అమరేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి, అమరేంద్ర నువ్వు నా కూతురు దుర్గని దత్తత తీసుకున్నావని తెలుసు కాబట్టి తను ఎక్కడుందో నువ్వు నాకు చెప్పాలి, తను అసలు బతికుందో లేదో నాకు తెలియాలి అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు. దానికి అమరేంద్ర మిగతా బాగి రాథోడ్ అందరూ కలిపి టెన్షన్ పడిపోతారు. ఏమీ అర్థం కానట్టు వినోద్ చిత్ర చూస్తూ ఉండిపోతారు. రణ్వీర్ ఇంకా అంటాడు, నువ్వు కానీ నా కూతురు లీగల్గా నాకు ఇవ్వకపోతే నేను లీగల్గా వెళ్ళి నేను అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి దబాయిస్తాడు. గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తాడు రణ్వీర్ అమరేంద్రకి అప్పుడు ఏం చెయ్యాలో తెలియదు. నీ పిల్లల్ని నీ దగ్గర ఉంచుకున్నావు, నా పిల్ల ఇప్పుడు ఎక్కడున్నదో కూడా నువ్వు నాకు చెప్పట్లేదు అని చెప్పి రణ్వీర్ అమరేంద్రని గట్టిగా అడుగుతాడు. అప్పుడు బాగి రాథోడ్ అందరూ కలిపి చూస్తారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. ఇదంతా ఏమీ తెలియనట్టు చూస్తున్న మనోహరి నవ్వుకుంటూ ఉంటుంది. రణ్వీర్ చాలా గట్టిగానే అడుగుతున్నాడే అమరేంద్రని. ఇప్పుడు ఎలాగైనా సరే అమరేంద్ర నిజం చెప్పి తీరాలి, అంజు మా కూతురు దుర్గా అని చెప్పి. ఈ లోపల రణ్వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు ఎంత చెప్పినా పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు.